ఫ్రెండ్స్, ఇవాళ మనం రోడ్ టు పెర్డిషన్. పెర్డిషన్ అంటే ఏ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ పనిష్మెంట్ అండ్ డామినేషన్ ఇన్ టు విచ్ ఏ సిన్ఫుల్ అండ్ అన్రెప్రజెంట్ పర్సన్ పాజెస్ ఆఫ్టర్ డెత్. ఇదే నేను ఇవాళ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మంచిగా డెత్, పనిష్మెంట్, సిన్ఫుల్ ఏదో అర్థం కాని రకరకాల పదాలతో చెప్తుంటా. ఇప్పుడు మంచం కింద వణుకుతున్న దెయ్యాలు, మర్రి చెట్టు కింద ఊగుతున్న బోతాలతో పిచ్చెక్కిపోయింది అనుకుంటున్నారు కదా. కాదు, ఇందులో దెయ్యాలు ఏం లేవు. ఎంతసేపు అని వాటినే గెలుగుతా ఉంటాం. వాటికి కూడా అప్పుడప్పుడు ప్రైవసీ ఇవ్వాలి కదా. అందుకే ఇవాళ ఒక చూడచక్కని ఫ్యామిలీని చూడబోతున్నాం. బాధపడకండి, మీరు దేనికోసం అయితే వచ్చారో ఆ దరిద్రాలన్నీ ఇందులో ఉంటాయి. మూవీ స్టార్ట్ అవగానే 1940-50 ఆ టైంకి వెళ్ళిపోతాం. ఇక్కడే మనం మైకెల్ ని చూస్తాం. మ్యాజిక్ షో చేసేవాళ్ళ కోటు హ్యాటు పెట్టుకున్నాడు చూడండి, వీడే మైకెల్. మన మైకెల్ గాడు ఒక అతని దగ్గర పనిచేస్తాడు. అతని నేమ్ జాను. ఆ జాను గాడేమో ఏదో వాడికి ఉన్న దాంట్లో మత్తు పదార్థాలు, మాఫియాలు, సెటిల్మెంట్లు అనుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇలా బతుకుతూ ఉంటాడు. మన మైకిల్ ఆడి కిందే పని చేస్తుంటాడు. అయితే మన మైకిల్ గాడు ఏం పని చేస్తుంటాడో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి చెప్పడు. ఎందుకంటే చెప్పడానికి వాడికి కూడా తెలియదు వాడు ఏం చేస్తుంటాడు. జాన్ గడ్ ఏదని చెప్తే వాడికి కిందే ఉంటూ ఏం చెప్తే అది చేసుకుంటూ తిరగాలి. అంత డెసిగ్నేటెడ్ పోస్ట్ పని ఏమి ఉండదు. అస్సలు చెప్పడా అంటే పిల్లలకి అస్సలు చెప్పడు. ఇలా వైఫ్ కి ఈ పాటికి తెలిసే ఉంటది. మనోడు రోజు పొద్దున్న లేచి తుపాకులు తోముకుంటా ఉంటాడు. ఆ మాత్రం తెలియకుండా ఉంటది ఏంది. సో తెలిసినా ఏం అడగదు. పిల్లలకి తెలియదు, ఎవరు చెప్పరు. వీళ్ళైతే పొద్దున్నే స్నానం చేసుకుని బట్టలు వేసుకుని ఒక ఇంటికి వెళ్తారు. ఎవడింటికంటే జాన్ గడ్ ఇంటికే. ఈడే మాఫియా డాన్ గాడు వాడి ఇంటికి పోతాడు. మనోడు పిల్లలు వెంటనే వెళ్ళిపోయి ఆ జాన్ గడు ముసలోడితో ఆడుకుంటా ఉంటారు. స్టార్టింగ్ లో ఇలా తాతేమో ఈడు అనుకున్న తాత కాదు, ఈడు మాఫియా డాన్ గాడు. ఈడు జస్ట్ మనోడి పిల్లలు. అయితే ముసలోడికి ఈడు పిల్లలంటే బాగా ఇష్టం. వీళ్ళతోనే ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. మీరేం డౌట్ పడాల్సిన పని లేదు. ఈ జాన్ గడు ముసలోడు ఉన్నాడు కదా, ఈడికంటే పెద్ద మాఫియా లేడు ఆ దేశంలో ఇంకెవడు లేడంట. ఇక మాఫియా డాన్ అంటే ఏమన్నా మన దగ్గర చూపించినట్టు ఆ మూల చీకటి షెడ్ లో కూర్చొని ఎవడొచ్చినా గుడ్ల గోబలా చూస్తా ఉంటాడు అందరినీ. ఆ టైప్ లో ఉంటామని ఎక్స్పెక్ట్ చేశారా? అలా ఏం కాదు. ఒరిజినల్ గా ఇలాగే ఉంటది. మన దగ్గర మాఫియా లేడు అనగానే వాడు ఏదో ఒంటికన్ను రాక్షసుడు అన్నట్టు చూపిస్తుంటది. అయితే మనం ఆ పక్కనే సోఫా మీద పడుకున్న మన జాన్ గడు ముసలోడు ఈ ఒరిజినల్ కొడుకు. ఈ కొడుకుని చూస్తాం. ఎవడు అనుకుంటున్నారు? జేమ్స్ బాండ్ అండి. ఈ జేమ్స్ బాండ్ గడు వీళ్ళని చూసి నవ్వుతా ఉంటాడు. వీడి గురించి ఇంకో మ్యాటర్ ఏంటంటే వీడు తల తెక్కలోడంట. బేసిక్ గా అయితే మెంటల్ ఆసుపత్రిలో ఉండాలంట. కానీ వీడు బాబు మాఫియా అనవడం వల్ల ఇంట్లోనే ఉంటాడు. అందుకని వీడు బాబుకి కూడా వీడంటే కోపం. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంత మంది ఎందుకు మాఫియా వాళ్ళంతా గుమిగూడారంటే సింపులే, అంతే లేదు. జస్ట్ ఫ్యామిలీ మీటింగ్. పెద్ద పెద్ద చర్చలు, సమావేశాలు అలాంటివి ఏం లేవు. సమోసాలు తినడానికి వచ్చేది. మాఫియా అంటే అందరు జంగిల్ గాలని ఎందుకు అనుకుంటారు? ఆ పర్స్పెక్టివ్ చేంజ్ చేయడానికి ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. ఓకే, పాపం వీళ్ళ మెంబర్స్ లో ఒక మెంబర్ గడు చచ్చిపోయాడు. వాడిని ఒకసారి తలుచుకొని అందరు ప్రశాంతంగా సమోసాలు తినేద్దామని వీళ్ళంతా గ్యాదర్ అయి ఉంటారు. జాన్ వచ్చి చాలా బాధపడతాడు. ఆ చచ్చిపోయినోడు గురించే స్పీచ్ ఇస్తూ నా సొంత కొడుకు ఉన్నాడు, అయినా వాడు నేను సొంత కొడుకులో ఎప్పుడు అనుకోలేదు. మనం చచ్చిపోయాడే వాడిని నేను సొంత కొడుకులో చూసుకున్నాను. వాడు లేకపోవడం వల్ల ఇప్పుడు నాకు సొంత కొడుకు ఉన్నా లేనట్టుగానే ఉంది. ఈడెప్పుడు మొసడు మన జేమ్స్ బాండ్ మీద ఎట్నే పడి ఎడుతా ఉంటాడులేండి. చాలా ఎమోషనల్ గా మాట్లాడతాడు. అప్పుడే ఫిల్ అని చెప్పి వీడు ఎగుతాడు. ఈడు తమ్ముడే అనమాట చచ్చిపోయింది. చాలా ఎమోషనల్ అయిపోతాడు. వీళ్ళ తమ్ముడు గురించి గొప్పగా చెప్పి లాస్ట్ కి నాకు ఖచ్చితంగా తెలుసు ఈ ముసలు చచ్చినోడు జాన్ గడే నా తమ్ముడు చంపించేశాడని చెప్పి. నా తమ్ముడు చంపేసి నాకు డౌట్ రాకుండా ఉండటానికి నన్నే సమోసా పార్టీకి ఇన్వైట్ చేశాడు అని చెప్పి ఇలా స్పీచ్ స్టార్ట్ చేసి ముసలోడిని బండబూతులు తిడుతుంటాడు. ఓకే, మాఫియా అన్నకి ఇవన్నీ కామన్. వీడి తమ్ముడిని వాడు చంపడం, వాడి తమ్ముడిని వీడు చంపడం. కానీ ఫిల్ గాడు చంపేయాలంటే చంపేయచ్చుగా. అది లేకుండా ఈ మీటింగ్ లో లఫంగి ఏడుపులు ఎడుతా ఉంటాడు. జాన్ గాడిని బండబూతులు పిచ్చిగా తిడతానే ఉంటాడు. మైకేల్ కి అర్థమైపోయింది సిచ్యువేషన్ చేయి దాటేలోపు వీడిని ఇక్కడ నుంచి బయటకు లాక్కపోవాలని. మైకేల్ ఇంకా జాన్ గడు కొడుకు ఇద్దరు వచ్చి వీడిని లాక్కొని పోతాడు. వీడిని కాల్లో కూర్చోబెట్టి పంపించేస్తాడు. అప్పుడే జాన్ గడు ముసోడు బయటకు వస్తాడు. అప్పుడే జేమ్స్ బాండ్ గడు వాళ్ళ డాడీతో నేను వెళ్ళి ఆ ఫిల్ తో మాట్లాడతాను, వాడు మనల్ని ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టున్నాడు డాడీ అని అంటాడు. ఈ జాన్ ఏమో నువ్వు పోయావంటే రోడ్డు మీద ఉన్న పేడని గెలికి మొహాన పూసుకొని వస్తావు. అస్సలు వద్దు, నువ్వు ఈ మైకేల్ గాడిని తీసుకొని పో. మాట్లాడేది ఏమున్నా మైకేల్ గాడే మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు మూల కూర్చొని చూడు అంతే అని వాళ్ళ కొడుకుతో అని వెళ్ళిపోతాడు. జేమ్స్ బాండ్ గాడు ఎంత డీసెంట్ గా వచ్చి ఎక్స్క్యూజ్ మీ డాడీ, ఫిల్ అంకుల్ మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, నేను వెళ్ళి పద్ధతిగా మాట్లాడొచ్చేస్తానని చెప్పి ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచించాడండి. ఈ మొసలు సచ్చినోడు వల్లే మనోడికి పాపం బ్యాడ్ నేమ్ వచ్చినట్టుంది. అంతా లోపలికి వెళ్ళిపోతారు. సమోసా పార్టీ స్టార్ట్ అయిపోయింది. ముసలోడు కూర్చొని అదేంటి పియానోనా అది వాయించుకుంటూ ఉంటాడు. వీడు వాయిస్తా ఉంటే పక్కనే మన మైకేల్ గాడు కూడా వెళ్ళి వాయించుకుంటా ఉంటాడు. వాడు వాయిస్తాడండి. ఇద్దరు తండ్రి కొడుకుల్లాగా తాళమేళాలతో ఒకే మ్యూజిక్ వాయిస్తుంటది. పాప మన జేమ్స్ బాండ్ గడేమో దూరం నుంచి చూస్తూ నవ్వుకుంటా ఉంటాడు. చిన్నప్పటి నుంచి పాపం మన జేమ్స్ బాండ్ తో కలిసి ఒక డప్పు కూడా వాయించలేదండి వాళ్ళ డాడీ. పాపం వాడి మనసులో బాధను బయట పెట్టలేకపోతున్నాడు వీడు. అప్పుడే పేటగాడు మైకేల్ వాళ్ళ చిన్న కొడుకు ఎండు వాడు వచ్చి బాండ్ అంకులో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మీ బాబు జోకేసినా నవ్వుతావు, సైలెంట్ కూడా నవ్వుతావు, ఇందాక చచ్చిపోయాడని చెప్పి స్పీచ్ చేస్తుంటే అప్పుడు కూడా పిచ్చోళ్ళ నవ్వుతున్నావు, ఇప్పుడు నవ్వుతున్నావు, ఎందుకు పెద్ద నవ్వుతున్నావు అంటే అప్పుడే
జేమ్స్ బాండ్, మీ అయ్య నీకంటే నీ పక్కింటోడిని ఎక్కువగా లవ్ చేస్తే అప్పుడు తెలుస్తుందో నొప్పి ఎలా ఉంటుందో, సమోసాలు తినిపా అని చెప్పి వెళ్ళిపోతాడు. పార్టీ అయిపోయింది, వెళ్ళగోళ్ళు వెళ్ళిపోతాడు. పిల్లలు పడుకుంటా ఉంటే బొడ్డోడికి నైట్ టైం ఏదో పీడకలు వచ్చి లెగుతాడు. చూస్తే వాళ్ళ అన్న లెగిసే ఉన్నాడు. వీడిని అడుగుతాడు, వాళ్ళ అన్నయ్య మన డాడీ ఏం పని చేస్తుంటాడు, ఆ ముసలోడు జాన్ ఏం చేస్తుంటాడు, అంత మంది వచ్చే వీళ్ళందరూ ఏం చేస్తుంటారు అని అడిగితే పెద్దోడేమో మా నాన్న ఖచ్చితంగా ఏదో దారుణమైన పనిలో చేస్తున్నాడు, నాకేదో తెలియదు అనుకుంటున్నాడు కానీ రోజు పొద్దున్నే లెగిసి ఆ తుపాకిని సదుపు నీళ్ళు వేసి కడుగుతా ఉంటాడు, ఆ మాత్రం నాకు తెలియదా ఏంటి అని అంటాడు. పొద్దున్నే చూస్తే తినడానికి కూర్చుంటూ పెద్దోడితో కాన్సర్ట్ ఏదో ఉంది కదా దానికి నేను రాలేదు అని అంటాడు. పాపం పిల్లలు బాగా హట్ అయిపోతారు. పెద్దోడు ఇంకా డాడీ ఏం చేస్తుంటాడు, ఎక్కడ తిరుగుతుంటాడు, ఇదే ఆలోచన. తుపాకీ చూసాక ఇంకా ఆగడం కష్టమేమో, తొక్క అమెరికాలో తుపాకీలు పెద్ద కొత్త ఉంది. ఓకే ఆ రోజు నైట్ అయితే మా డాడీ ఏం చేస్తుంటాడో నేను తెలుసుకోవాల్సింది అని ఫిక్స్ అయిపోయి మైకేల్ తెలియకుండా వాడు కారు లోపల పెట్టుంటే ఆ పెట్టులోకి దూరిపోతాడు. వీడికి అది తెలియదు, కారు వేసుకుని వెళ్ళిపోతాడు. విల్లుగాడల్లా పార్టీలో ముసలోని నానా మాట్లాడినాడు. ఆడి దగ్గరికి మనోడు జేమ్స్ బాండ్ ఇద్దరు పోతున్నారు. అలా వెళ్ళి మిడ్ నైట్ రోడ్డు మీద బండి ఆపేస్తాడు. ఎవడు తుపాకులు పట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు. ఈడేమో డబ్బాలోంచి తొంగి చూద్దాం అనుకుంటాడు. ఏం కనిపిదిగా ఇల్లు లోపలికి వెళ్ళిపోతాడు షెడ్ లోకి. ఈడు కూడా ఇంకా బయటకు వచ్చేసి తలుపు సందులోంచి తొంగి చూస్తాడు. లోపలికి వెళ్ళాక చూస్తే జేమ్స్ బాండ్ కూడా చాలా కోపం మీద ఉన్నాడని తెలుస్తుంది. విల్లుగాడు వల్ల వాడిని బండగా తిడతాడు. నీకెంత ధైర్యం ఉంటే అంత మంది ముందు మా నాన్ననే తిడతావా అని చెప్పి ఏవేవో అంటూ ఉంటాడు. అసలు వాడి మనసు చూడండి, మన జేమ్స్ బాండ్ మనసు శుద్ధపోసం మనసు. అనదాని మాటలని అని వీడిని విలన్ చేసేస్తున్నారు. వీడైతే అంత మంది ముందు తిట్టి తప్పు చేసావు, నువ్వు ఇంకా చెయ్యాల్సింది ఏం లేదు, మన సమోసా పార్టీ పెట్టాం కదా, రేపు కజ్జికాయల పార్టీ పెట్టబోతున్నావు, నువ్వు అక్కడికి వచ్చి మళ్ళీ మా నాన్నని క్షమించమని వేడుకొని కజ్జికాయలు తినేసి వెళ్ళిపో. ముందైతే ఈడు ఒప్పుకొని అంటాడు గానీ దాని తర్వాత అసలు ఈడు పెచ్చ సచ్చినోడు ఏదో ఒకటి చేసినా చేస్తాడని చెప్పి ఒప్పేసుకుంటాడు. ఓకే అయ్య కాదు మీరు ఎలా చెప్తే అలాగే, కజ్జికాయలు కాకపోతే చకోడీలు ఏది పెడితే అది తినేసి సారీ చెప్పి వెళ్ళిపోతాను బాబు అంటాడు. మనోడు వెరీ గుడ్ అంటాడు. ఇప్పుడు పిల్లిగాడు వాడి అనుచరుని, అంటే వీడు కూడా మాఫియాయే కదా, వాడి కింద అనుచరులు ఉంటారు, వాళ్ళని కొంతమందిని ఒక ఇద్దరిని లోపలికి పిలిపిస్తాడు. ఇలా లోపలికి రండి అని పిలవగానే వాళ్ళు వస్తారు. అది చూసి మన జేమ్స్ బాండ్కి ఒళ్ళు మండిపోయి అసలు నువ్వు వాళ్ళని లోపలికి ఎలా పిలిచేసావుగా, నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు వాళ్ళని లోపలికి పిలిపిస్తావా, అది కూడా తుపాకీ తీసుకుని వస్తావా వాళ్ళు అని చెప్పి ఇటు తుపాకీ తీసి పిల్లిగాడిని చంపేస్తాడు. ఆడే మైకిల్ గారికి మ్యాటర్ అర్థమైపోయి వచ్చిన ఇద్దరిని లేపేస్తాడు. బొడ్డోడి బొక్కలోంచి మొత్తం అంతా చూస్తున్నావని మర్చిపోవద్దు. మైకిల్ బాండ్ని తిడతా ఉంటాడు. ఏం చేసావు నువ్వు, అందుకుగా నేను తిడతా ఉండేది మెంటలోడు అని, వాడికి ఆకలేసిందో దాహం వేసిందో ఏం అడగడానికి పిలిచాడు, వాళ్ళు వస్తే నీకేం నొప్పి వచ్చిందిగా అని తిడుతూ ఉంటే అప్పుడే బాండ్ గడు ఎవడు చూడు ముందు ఎవడో బొక్కలో చూస్తున్నాడు అని చెప్పకనే మైకిల్ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాడు. చూస్తే పెద్దోడు పాపం బాగా భయపడిపోయి ఉన్నాడు. మైకిల్ కి ఏం చేయాలో తెలియట్లే. ఇంకా నుంచి నీ మూతి నువ్వు మూసుకునే ఉండాలి, ఇక్కడ జరిగింది బయట ఎవ్వరికి చెప్పొద్దు, జరిగిందంతా మర్చిపో అంటాడు. బాండ్ గడు వచ్చి ముందు ఈ మ్యాటర్ ఏం చేయాలో ఆలోచించి అంటాడు. ఇంక వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంటికి వచ్చాక మైకిల్ గడు వీళ్ళ కొడుకు అడుగుతాడు మైకిల్ ని, ఈ విషయం మమ్మీకి తెలుసా అని. ఈడేమో మీ మమ్మీకి అని తెలిసి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తుంటది అంతే అంటాడు. ఈ విషయం అయినా మీ మమ్మీకి చెప్పొద్దని అంటే నెక్స్ట్ రోజు పొద్దున్నే జానుగడు మైకిల్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వస్తాడు. ఈడి కొడుకు మీద కంటే మైకిల్ గాడి ఫ్యామిలీ మీద ప్రేమ ఎక్కువ అయిపోతుంది. కొంపదీసి మైకిల్ గాడు కూడా ఈడి కొడుకునే అయింది. పెద్దోడికి మాత్రం ముసలోని చూస్తే భయం వేస్తా ఉంది. మాఫియా లేడని తెలిసిపోయిందాయే. ఈడికేమో నిజంగానే వాళ్ళ పిల్లలంటే ఇష్టం. ఇప్పుడు మైకిల్ తో మాట్లాడుతూ ఏదో ఒక రోజు ఈ విషయం మీ పిల్లలకు తెలియాల్సిందే, కానీ మరి ఇంత తొందరగా తెలిసిద్దని అయితే నేను అనుకోలేదు, కొంచెం పెద్దోడై ఉన్నా బాగుండేది, పిల్ల బచ్చ ఏజ్ అప్పుడు తెలిసిపోయింది. ఇంకో పక్క పెద్దోడిని చూస్తే స్కూల్లో గొడవలు పడతా ఉంటాడు. మాఫియా లీడర్ అని తెలియగానే ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మాఫియా లీడర్స్ అంతా వచ్చి మీటింగ్ అనమాట. జేమ్స్ బాండ్ కూడా ఆడే ఉన్నాడు. అందరికి విషయం తెలిసింది. అదే వాడిని చంపేశాడు. అసలు వాడు ఎట్ట సచ్చాడని మీరు తెలుసుకోవడానికి మీటింగ్. ముసలోడు నిన్న నైట్ ఏం జరిగిందో డీటెయిల్డ్ గా మొత్తం వీళ్ళకి చెప్పంటే జేమ్స్ బాండ్ కూడా ఏంటంటే జోక్ చేస్తున్నావు అంటే ఒళ్ళు మండిపోయి మూసుకొని చెప్పు అంటే పాపం వీడు భయపడిపోయి బిక్కుమంటూ పిల్లోడ్లాగా నుంచొని డీటెయిల్స్ అన్ని చెప్తాడు జరిగింది. ముసలోడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సారీ చెప్పు, నువ్వు మన టీం మెంబర్ ఒకరిని చంపేశావు అంటే ఇడు సారీ చెప్తాడు అందరికి. చెప్పాక అందరు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఫీల్ అవుతాడు. అది అవమానంగా ఫీల్ అవుతాడు. స్పీడ్ గా బయటికి వెళ్ళిపోయి మైకిల్ గడికి ఒక లెటర్ ఇచ్చి చిన్న గ్యాంగ్స్టర్ ఒకడు ఉన్నాడు, మన కిందే పని చేస్తాడు, వాడికి వెళ్ళేది ఇవ్వు, చాలా ఇంపార్టెంట్ ఇది అని అంటాడు. మైకిల్ గడు నాకు తెలియనోడు ఎవడో అంటే మూసుకొని ఇవ్వు అంటాడు. ఇంకెవడని డైరెక్ట్ గా వస్తే అదొక బాగు బౌన్సర్ గాడు డైరెక్ట్ గా లోపల తీసుకొని వెళ్తాడు. ఈ టోపీలు పెట్టుకుని ఎందుకు ఎట్లా దిగుతున్నారు, మాఫియాలో అందరూ ఎట్లా దిగుతారా, ఆ టోపీ తీయండి, లోపల నుంచి కుందేలు ఏమన్నా వచ్చింది. ఈ బౌన్సర్ ఎవరి దగ్గర తీసుకొని వెళ్తాడు. ఎన్వలప్ మనోడు వాడు చేతిలో పెడతాడు. అదేంటని ఓపెన్ చేసి చూస్తే అదొక లెటర్. అందులో ఉన్న చదవగానే ఇడు షాక్ అయిపోయి భయపడిపోతాడు. మన మైకిల్ గడికి ఇక్కడ ఏదో తేడా జరుగుతుందని అర్థం అయిపోద్ది. అందులో ఏముందో ఎవరికి తెలియదు, వీళ్ళు ఇంకా ఏం చేయని కూడా చేయు. ఈ లోపే మనోడు తుపాకీ తీసుకుని ముందు వాడిని ఆ పక్కన ఉన్న బౌన్సర్ ని కూడా లేపేస్తాడు. వీడికి ఎందుకు ఎంత ఆవేశం, వీడు మాత్రం పిచ్చ పనులు చేస్తాడా అంటే మన మైకిల్ ఎప్పుడు ఆవేశంతో పనిచేయడు, ఆలోచనతోనే చేస్తాడు. ఇప్పుడు ఆ లెటర్ తీసి చూస్తే అందులో ఏముందంటే నీ ముందు మైకిల్ గాడు ఉన్నాడుగా, నువ్వు ఇప్పుడు వెంటనే వాడిని చంపేశావంటే నీకున్న బాకీలని నేను రద్దు చేసేస్తా అని చెప్పి రాసి ఉంటది. అది చదవగానే జేమ్స్ బాండ్ గాడు యథాశాలు వేసాడని అర్థమైపోద్ది. కానీ అందులో ఉన్న డీప్ అర్థం ఏంటి, మైకిల్ కి అర్థమైంది. వీడిని చంపేద్దాం అనుకున్నాడంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేద్దాం అనుకున్నట్టే. వాడు వెంటనే ఇంటికి
ఫోన్ చేస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఫోన్ చూస్తే పీకేసి ఎవడో కింద పెట్టేశాడు. మైకిల్ వాళ్ళ వైఫ్ ని చూస్తే బొడ్డోడికి తలస్నానం చేయించడానికి తీసుకొని వెళ్ళి చేయిస్తున్నట్టున్నారు. బాత్రూమ్ లో ఉంటారు. అప్పుడే ఇక్కడికి ముసుగు వేసుకున్న టోపీగాడు ఎవడో ఏముంది జేమ్స్ బాండ్ గాడు కళ్ళు చూస్తే తెలిసిపోద్ది. ఈ శాడిస్ట్ సచ్చినోడు వచ్చి తుపాకీతో వీళ్ళిద్దరిని కాల్ చేస్తాడు. హాలీవుడ్ లో ఇదే బెస్ట్ పాయింట్ అండి. జేమ్స్ బాండ్ గాడు అప్పటికే పెద్ద యాక్టర్. ఇండియాలో ఒకసారి పెద్ద హీరోగా చేశానంటే ఇంకంతే. నెక్స్ట్ సినిమాలన్నీ ఓన్లీ యాక్షన్ హీరోనే, ఏదో చేయడానికి ఒప్పుకోదు. ఇలా అలా కాదు, మంచి క్యారెక్టర్ అంటే చేసేస్తామంటది. ఓకే, మన మైకిల్ గాడు వైఫ్ ని బొడ్డోడిని ఇద్దరిని చంపేశాడు. పెద్దోడు కూడా ఈ పాటికి ఇంట్లో ఉండాలి, కానీ వీడి ఇంటికి పంపిలా. ఇందాక గొడవ పడ్డాడు కదా స్కూల్లో, అందుకే పనిష్మెంట్ కింద రోడ్డు మీద ఇలా గీకిస్తున్నారు. అప్పుడే నైట్ ఇంటికి వచ్చి చూస్తే దూరం నుంచి మన జేమ్స్ బాండ్ ని చూసేస్తాడు. మొహం మీద నుంచి మాస్క్ తీస్తా ఉంటే వాడు చూసేలేపు ఇటు దాక్కుని పోతాడు. కాసేపటికి మైకిల్ ఎక్కడికి వస్తాడు. వచ్చి చూస్తే కొడుకేమో ప్రశాంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో ఉన్నాడు కదా. ఈయన్ని చూసి అమ్మయ్య ఏదో అయిపోయిందని తెగ భయపడిపోయాను. ఏం కాలేదు, ప్రశాంతంగా స్నానం చేసుకుందామని పైకి వెళ్తాడు. పైకి వెళ్ళాక ఇప్పుడు పాపం ఆ మూల కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. పెద్దోడికి కూడా జరిగింది తెలిసిపోయింది. ఇటు పక్క మనం ఇప్పుడు జాన్ ని చూస్తాం. మన ముసలోడు ఆడు మన జేమ్స్ బాండ్ వీప్ మీద పెళ్లి డప్పు కొట్టినట్టు కొడతాడండి. దనతన ఇటు చేసిన ఏదో పని గురించి తెలిసిపోయింది, అందుకే అలా కొడుతున్నాడు. దరిద్రుడా, నువ్వు పుట్టకపోయింటే నేను ఇంకా ప్రశాంతంగా బతుకుండేవాడిని, నా జీవితం అంతా నాశనం చేసేస్తున్నావు నువ్వు అని చెప్పి పాపం ఎన్ని మాట్లాంటారో తెలుసా మనోడిని. లాస్ట్ గా అసలు నీకు ఇప్పుడు నువ్వేం చేసావు నీకు ఐడియా ఉందా? ఆ మైకిల్ గాడు ఏం చేయగలడో తెలుసా నీకు? వాడిని వదిలేస్తే వాడు ఎక్కడ నాకంటే పెద్ద మాఫియా డాన్ అవుతాడేమో అనే భయంతో వాడిని పక్కనే ఉంచుకొని వాడి ఫ్యామిలీని నా ఫ్యామిలీ కంటే బాగా చూసుకున్నాను ఇన్ని రోజులు. నువ్వేందో వాడి ఫ్యామిలీనే లేపేసావు. వాడు ఇప్పుడు మనల్ని లేపేయడానికి ప్లాన్ కూడా వేసుకోకుండా వచ్చేస్తాడు అని తిడుతూ ఉంటే అప్పుడే మనం వీడిని ఇటు సైడ్ చూస్తాం. మనోడు ఇంట్లో నుంచి కావాల్సిన సామాన్లని పెట్టికేసుకుని కొడుకుని తీసుకుని ఆ ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేస్తాడు. అయితే మన మైకిల్ గాడికి నైట్ టైం జేమ్స్ బాండ్ గాడు రోజు ఎక్కడ పోతాడో తెలుసు. ప్రతి రోజు నైట్ జేమ్స్ బాండ్ గాడు ఈ హోటల్లోనే పడుకుంటాడంట. వాడు కొంపన్న సరే అక్కడ బాడు ఇలా బాబు నైట్ అయితే నన్ను రోజు వాయి కొడతాడని చెప్పి ఎప్పుడు హోటల్లో వచ్చే పడుకుంటాడు. హోటల్ ముందు బండి ఆపి లోపలికి వెళ్దాం అనుకుంటే అప్పుడు ఇలా కొడుకు మీరు లోపలికి వెళ్ళకూడదు అంటాడు. ఈడేమో లోపలికి వెళ్లకుండా రోడ్డు మీద పడుకోమంటావా? నీకు ఇప్పుడు ఏం జరుగుతుందో ఐడియా లేదు. నేను కానీ పోయి ఇప్పుడు వాడిని చంపలేదు అనుకో, వాడు నన్ను ఖచ్చితంగా చంపడానికి మళ్ళీ వస్తాడు. నన్ను ఇద్దరు చంపడానికి వస్తాడు. అదే మాఫియా అంటే. మాట్లాడుకుందాం, డీల్ చేసుకుందాం, సద్దు మనుగు చేసుకుని అన్ని ఆపేద్దాం. ఒకసారి మాఫియాలో దిగాక ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవడం తప్ప ఒరిజినల్ గా ఎన్ని అవ్వవు. గొడవలు వచ్చాయంటే లేపేసుకోవడమే. ఇదిగో ఈ తుపాకి కట్టుకొని నేను కానీ 10 నిమిషాలు వెనక్కి రాలేదనుకో, అదిగో సంచి పట్టుకొని తుపాకి పట్టుకొని ఇదే రోడ్డు మీద నడుచుకుంటూ ఎటైనా వెళ్ళిపో, నీకు ఎలాగో బండి నడపడం రాదు అని మైకిల్ తుపాకి తీసుకుని వెనక రోజు నుంచి మెట్లు ఎక్కుంటూ కిటికీలోంచి గదిలోకి పోతాడు. వెళ్ళి చూస్తే ఇటు జేమ్స్ బాండ్ గాడు లేడు. అంటే మనోడు తెక్కలోడు ఒప్పుకుంటాను, కానీ అంత తల తెక్కలోడు కాదు. అంటే ఇటు ఫ్యామిలీని లేపేసి మళ్ళీ శుభ్రంగా హోటల్కి వచ్చి పడుకుంటాడు. ఇక్కడ జాన్ యొక్క పర్సనల్ సెక్రటరీ ఉంటాడు. మైకేల్ తో నాకు తెలుసు జేమ్స్ బాండ్ గాడు ఏం చేశాడు, ముసలోడికి తెలుసు, అందరికి తెలుసు. అందుకోసమే జాను నీకు 25,000 రూపాయలు పంపించాడు. అప్పట్లో చాలా ఎక్కువ లేండి అది. నువ్వు ఈ డబ్బులు తీసుకుని అంతా మర్చిపోతే నీకు ఇంకా లైఫ్ లాంగ్ ఇట్లాంటి 25,000 వస్తానే ఉంటాయి అని అంటే మనోడు ఈ విషయం డబ్బులు సంబంధించింది అస్సలు కాదు ఇంకా అంటాడు. దానికి అంకులేమో అవునా, అయితే ఇప్పుడు నేను జస్ట్ ఈ మెసేజ్ నీకు డెలివరీ చేయడానికి వచ్చాను అంతే, నన్ను నువ్వేం చేయవు కదా ఇప్పుడు అంటే మైకేల్ గాడు నేను నిన్ను చంపేసి వాళ్ళకు మెసేజ్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. అంకులేమో వాళ్ళకి మెసేజ్ పంపించడానికి నన్ను చంపడం ఎందుకు, ఆ మెసేజ్ నాకు చెప్తే నేనే పోయి చెప్పేస్తాను. ఓ బాబు నేను ఎప్పుడు నీ వైఫ్ నీ పిల్లల్ని చూడను కూడా చూడలేదు, సంబంధం లేని మ్యాటర్లో నన్ను ఎందుకు చంపడం అంటే నేను ఎంత ఖర్చు పెంచుకున్నానో వాళ్ళకి అప్పుడు తెలిసిద్దని చెప్పి ఈయన చంపేస్తాడండి. చూసారుగా మాఫియాలో ఉన్న లెవెల్స్ ఇవే లెవెల్స్. మాఫియాలో మీరు ఉండాల్సిన పని లేదు, మాఫియాలో మీకు సంబంధించిన వాళ్ళన్నా మీరు కూడా చచ్చిపోతారు. ఇన్ కేసు మాఫియాలో దూరిపోయి ఏదైనా చేస్తున్నా బతుకుండొచ్చు, కానీ మాఫియా వాళ్ళు తెలిస్తే మాత్రం చచ్చిపోతారు. మైకేల్ గారు వెనక్కి వచ్చేసి బండి వేసుకొని ఇంగానే పోతా ఉంటాడు. ఎక్కడ పోతున్నాడు అంటే చికాగో వెళ్తున్నాడు. చికాగోలో చికాగో గడికి పనే ఉంది అంటే అక్కడ ఇంకో గ్యాంగ్స్టర్ గాడు ఉన్నాడంట. వాడి నేమ్ ఫ్రాంక్. వాడు పెద్దడే. ఆడికి వెళ్ళిపోయి బొడ్డోని కింద కూర్చోబెట్టి ఫ్రాంక్ ఆఫీస్ కు పోతాడు. మాఫియా లీడరే, చూడడానికి ఇట్ట ఉన్నాడు ఏంటి అనుకోవద్దు, అందరూ ఇలాగే ఉంటారు ఇక్కడ. అందరి లుంగీలు కట్టుకుని పాన్ పదాలు నవ్వులుకుంటా తిరుగుతుంటది. ఏం చెప్తాంటే చూడు, నేను జస్ట్ ఆ జేమ్స్ బాండ్ గాడిని ఒక్కడనే చంపాలనుకుంటున్నా, వాడిని చంపేశాక మళ్ళీ ఇక్కడికే వస్తాను, లైఫ్ లాంగ్ నీ కింద పని చేస్తాను, జస్ట్ నాకు హెల్ప్ చేయాలి అని అడిగితే ఫ్రాంక్ గాడేమో చూడు నేను నీకు అస్సలు హెల్ప్ చేయలేను, నువ్వు కూడా ఈ విషయం మర్చిపోతే మంచిది, నీకు నిజంగా నాకు హెల్ప్ చెయ్యాలనే ఉంది కానీ జేమ్స్ బాండ్ గాడి కంటే చండాలమైన కొడుకులు నాకు ఇద్దరు ఉన్నారు, నేను నిన్ను అపాయింట్ చేసుకున్నాను అనుకో నువ్వు ఖచ్చితంగా వాళ్ళిద్దరం లేపేస్తావు, అన్ని అదే వేషాలు వేస్తావు వాళ్ళు, సో నేను నీకు హెల్ప్ చేయలేను అంటే మనోడేమో నువ్వు నాకు హెల్ప్ చేసినా చేయకపోయినా వాడినైతే నేను ఖచ్చితంగా చంపేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేసావంటే నీకు హెల్ప్ గా ఉంటది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఫ్రాంక్ అని చూస్తాం, ఈడి దగ్గర వచ్చింది. ఈడు పక్క గదిలోకి వెళ్తాడు. ఆ పక్క గదిలోకి వెళ్ళి చూస్తే ఆల్రెడీ మన ముసలోడు జేమ్స్ బాండ్ తండ్రి కొడుకులతో పక్క గదిలోనే ఉన్నాయండి, ఎంటా ఉన్నది. ఇప్పుడు జేమ్స్ బాండ్ గారు డాడీ ఇంకా మైకేల్ గారు ఏం చేసినా ఒప్పుకోడన్న విషయం మనకు తెలిసిపోయింది, నువ్వు ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది, నీకు నేను కావాలా లేకపోతే మైకేల్ గారు కావాలా, ఇప్పుడే డిసైడ్ అవ్వమంటే మైకిల్ని చంపేయమని చెప్పి ముసలోడు అంటాడు. అంటే జేమ్స్ బాండ్ గారు ఎంత నికృష్టుడు అయినా సరే కొడుకుని చంపేయమని అనలేకపోతున్నాడు ముసలోడు. కట్ చేస్తే ఇప్పుడు మనం కూనీ గాడిని చూస్తాం. వీడు దేశంలోని అత్యంత నెంబర్ 1 లో ఉన్న చండాలమైన కూనీ
గాడంట. ఏ పని ఇచ్చినా ఆ పని కంప్లీట్ అయ్యేదాకా ఇంకో పని తీసుకోడు. పని కంప్లీట్ అయిపోతే పని చేయడం మానేస్తాడేమో కానీ ఆ పని అయితే కంప్లీట్ చేస్తాడు. మీకు క్లైమాక్స్ వచ్చేసరికి తెలిసింది నిజమే బాబు అని చెప్పి. ఇప్పుడు మన కూనిగాడికి ఫోన్ చేసి డీటెయిల్స్ చెప్తాడు మైకేల్ చంపేయాలని. వాడు కొడుకు డీటెయిల్స్ కూడా బొడ్డో డీటెయిల్స్ కూడా ఇస్తాడు. అంటే ఇద్దరు లేపేమని. ఈయన చంపేసి వాడిని వదిలేస్తే వాడు పెద్ద గంట పడతాడు. అందుకే మరి మాఫియా అంటే అంత ఒక రివెంజ్ సర్కిల్ లో తిరుగుతా ఉంటది. ఇద్దరు పోయేంత టైం కూడా ఉండదు. ఎవడో కూడా చంపేస్తానని చెప్పి మైకేల్ గారు ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి బొడ్డోని మీ ఇంట్లో ఉంచబోతున్నాను అంటాడు. దిగబెట్టడానికి వస్తున్నా అంటాడు. అయితే ఈ మాటలన్నీ కూనీగాడు వింటా ఉంటాడు. ఇది చాలా నెట్వర్క్ ఉందిలేండి. ఆడాడ కష్టపడి తెలుసుకుంటా ఉంటాడు. బండి వేసుకున్న బొడ్డోని దింపేద్దామని చెప్పి వెళ్తూ ఉంటాడు. మధ్యలో ఆకలేసి పక్కనే డాబా కనిపిస్తే హైవే మీద ఆపుతాడు. డాబా దగ్గర ఆపి నువ్వేమన్నా తింటావా అంటే వీడు నాకేం వద్దు వచ్చేటప్పుడు మజా బాటిల్ ఎత్తగా అంటాడు. లోపలికి వెళ్ళిపోతాడు. చూస్తే మన కూనీగాడు కూడా ఇక్కడికి వచ్చేసాడు. ఎగ్జాక్ట్ ఇదే డాబాలో ఆపుతాడు. ఏం ఇన్ఫార్మర్స్ పెట్టుకున్నావు, ఎంత దారుణంగా పనిచేస్తున్నావు. లోపల చూస్తే ఒక పోలీస్ ఆయన కూర్చో ఉంటాడు. కూనీగాడి తొక్క కూడా పట్టించుకోడు. డైరెక్ట్ కి వెళ్ళి మైకేల్ గాడి ముందు కూర్చుంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మైకేల్ గడికి వెలిగిపోద్ది. ఇటు కూనీగాడు అని చెప్పి ఇటు తలకాయ లోపల బల్బులు కాదు స్టేడియం ఫ్లడ్ లైట్లు ఉన్నాయి. తెగ యాక్టివ్ గా పనిచేస్తా ఉంటాయి. ఇటు కూనీగాడని అర్థమైపోగానే ఫుల్ తాగేసి ఎక్కేసినట్టు ఓవర్ యాక్టింగ్ చేసి తాగి టాయిలెట్ కి వస్తుందని చెప్పి అలా అటు నుంచి ఇటుకలేని దూకేసి బండి వేసుకుని వెళ్ళిపోతాడు. యాదవ్కి ఇప్పుడు వెలిగిద్ది. ఇన్ఫార్మర్స్ ఇన్ఫార్మ్ చేయకపోతే ఇటు కళ్ళను కూడా కదలడు. ఇటు తుపాయితో కాలుస్తా ఉంటాడు. ఈ లోపు వెళ్ళిపోతాడు. ఇటుకి ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అప్పుడే పోలీస్ అయినా ఏ బాబు నీకేమైనా కావాలంటే తిరిగి పోలీస్ అయినా లేపేస్తాడు. ఇటు మాఫియా కంటే దారుణంగా ఉన్నాడు. ఈ లోపు మనం వెళ్ళిపోయి ఉంటారు. మధ్యలో బొడ్డను పట్టుకుని ఊపేస్తా ఉంటాడు బండి ఆపి. ఎన్నిసార్లు చెప్పాలా నీకు 24 గంటలు అలర్ట్ గా ఉండాలి నువ్వని. వాడు తుపాకితో కాలుస్తున్నప్పుడు కింద కొంగు అంటే తొంగి చూస్తున్నావంట పైకి. ఈడేమో మనం ఇంకా ఎన్ని రోజులు తిరగాలి ఇలా డాడీ అంటే మైకేల్ గాడు నేను ఒక కొత్త ప్లాన్ వేసాను. ఇంకా నుంచి మనం బ్యాంకు దొంగతనాలు చేయబోతున్నాం. ఆ మాఫియాలు ఎక్కడెక్కడైతే ఏ బ్యాంకుల్లో డబ్బులు పెట్టారో ప్రతి బ్యాంక్ లో దూరిపోయి దొంగతనాలు చేయబోతున్నాం. దీనికోసం నువ్వు బండి నడపడం నేర్చుకోవాలి. నేను దొంగతనాలు చేస్తా ఉంటాను, నువ్వు బండి వేసుకుని రెడీగా ఉండాలి. నేను రాగానే వెళ్ళిపోవాలి, నువ్వు నా పార్ట్నర్ అని చెప్పి కొన్ని రోజులు బండి నడపడం నేర్పిస్తాడు. నేర్చేసుకుంటాడు. ఇప్పుడు మనోడు ఒక్కొక్క బ్యాంకు లిస్ట్ వేసుకుని బ్యాంక్ లోపలికి వెళ్తూ తుపాకి చూపించి డబ్బులన్నీ లూటీలు వేస్తా ఉంటాడు. ఒకటే పని బ్యాంక్ లోపలికి పోవడం, వాడు తుపాకి చూపించడం, వాడు డబ్బులని బ్యాగులో వేసేస్తాడు మేనేజర్. మనోడు బ్యాగ్ నిండా డబ్బులు వేయొద్దు, సగం బ్యాగ్ నింపు చాలు, మిగతా సగం నువ్వే ఉంచుకో. కోఆపరేటివ్ బ్యాంక్ కదా, ఇంకా ఇలా కోఆపరేషన్ వీడు తర్వాత కూడా చేస్తాడని చెప్పి మేనేజర్ కూడా డబ్బులు ఎత్తాడు. తెలివైనడు ఎంతైనా అన్ని డబ్బులు వాడేం చేసుకుంటాడు, భోగి మాటలు వేసుకోవడం తప్ప. జస్ట్ మాఫియా వాళ్ళు డబ్బులు కొట్టేయాలి, అదే ప్లాన్. చాలా డబ్బులు కొట్టేస్తా ఉంటారు. పెద్ద దాంట్లో బొడ్డోడు కూడా హెల్ప్ చేస్తా ఉంటాడు. సో ఒక రోజు ఇలా కూర్చొని తింటూ ఉంటే బొడ్డోడు డాడీ నేను పార్ట్నర్ని అని అన్నావు కదా, నాకు పార్ట్నర్షిప్ కానీ డబ్బులు కావాలి అని అంటే నీకు ఎంత కావాలంటే 20 రూపీస్ కావాలంటాడు. పాపం బొడ్డోడు 20 రూపీస్ చాలా ఎక్కువ అనుకుంటున్నాడండి, వాడు ఏజ్ అంతే. మైకిల్ గాడేమో నీకు 30 రూపీస్ ఇస్తా పండగ చేసుకో అంటాడు. ఇంకో పక్క జేమ్స్ బాండ్ చూస్తే వాడు పిచ్చెక్కిపోయి ఉన్నాడు. అంటే వీడిని గదిలో పెట్టేసి తలుపేసేయాలండి. గుడ్డు గిడ్డు ఏం కావాలన్నా ఎడకే తెస్తున్నాడు. నువ్వు బయటకు రావద్దని చెప్పాడు. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే మొసోడు ఫోన్ ఎత్తట్లా. అందుకే ఫ్రాంక్ దగ్గరకు వస్తాడు. వీళ్ళకేమో తెలిసిపోయింది మనోడు బ్యాంకులు అన్నింటిలో పడి డబ్బులు ఎత్తబోతాడని చెప్పి. అంటే మాఫియా బ్యాంకులు ఆడున్నాయి అక్కడి నుంచి దాదాపు చాలా డబ్బులు బ్యాంకులోంచి మాయమైపోయాయంట. జేమ్స్ బాండ్ కూడా వచ్చి ఇంకా నీ పర్యవేక్షణ ప్రొటెక్షన్ నాకేం అవసరం లేదు, కొన్ని డేస్ ఆగితే మొత్తానికి ఎలాగో నేనే డౌన్ అవుతున్నావు మా బాబు తర్వాత అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చావు, ఎందుకు చెప్పావు, ఎందుకు వెళ్ళిపోవు, ఎవడు అడిగాడు అసలు నిన్ను. మనోడు నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంకో బ్యాంక్ వెళ్తే మేనేజర్ చెప్తాడు, ₹1 బిల్ల కూడా లేదు ఇక్కడ, మాఫియాలు మొత్తం అంతా ఊడ్చకపోయావు డబ్బులన్నీ, వాళ్ళకి తెలిసిపోయింది ఇట్లాంటివి చేస్తున్నావని అని చెప్పేటప్పుడు ఇక్కడ బయటకు వచ్చేస్తాడు. బొడ్డోడి దగ్గరికి వచ్చి ఇంకా నుంచి నువ్వు ప్రతి డే చాలా జాగ్రత్తగా ఉండాలని అకౌంటెంట్ దగ్గరికి వెళ్తాడు. అంటే మాఫియా వాళ్ళ మొత్తం ఆ గ్యాంగ్ లీడర్స్ మెంబర్స్ వాళ్ళందరి అకౌంట్స్ ని ఒకటి చూసుకుంటా ఉంటాడు. ఆ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తాడు. వీడి దగ్గర వచ్చి తుపాకి చూపించి మొత్తం అకౌంట్ బుక్స్ అని నాకు ఇవ్వు అంటాడు. అప్పుడే కూనిగాని చూస్తే వీడు అకౌంటెంట్ ఏదో ఇంట్లోనే ఒక రూమ్ అద్దెకి తీసుకుని చూస్తా ఉన్నాడు వీడు ఎప్పుడు వస్తాడని చెప్పి. వీడికి అన్ని డీటెయిల్స్ తెలుసు, మనోడు ఎక్కడ పోతాడు, ఏం తింటాడు, ఏం చేస్తాడు అనేది. మైకిల్ గాడు ఇక్కడికి వచ్చాడని తెలియగానే రెడీ అయిపోతాడు. అకౌంటెంట్ గాడు ఇనపెట్టి దగ్గర తీసుకొని పోతాడు. అందులోనే అందరు లీడర్స్ యొక్క అకౌంటెంట్ బుక్స్ అన్నీ ఉంటాయి. కూనిగాడు అయితే వచ్చి లోపల ఎవడున్నాడు ఎందుకున్నాడు ఏం లేదు, పెద్ద తుపాకి ఎత్తుకు వచ్చి గోడ లోపల నుంచి కాల్ చేస్తా ఉంటాడు. మైకిల్ గాడు కూడా కాలుస్తూ ఉంటాడు. వీడు గాని పెద్ద ఏదో సోఫా వెనకాల గోడ వెనకాల దాక్కున్నాడు అన్నట్టు ఆ గాజు గ్లాస్ వెనకాల దాక్కొని ఉంటాడు. మనోడు తుపాకితో కాల్చగాని ఆ గాజు సామాను పేలిపోయి ఆ గాజు మొక్కలన్నీ గుచ్చుకొని కూనిగాడు మొహం గొల్ల అయిపోద్ది. ఇప్పుడు వీడు మెయిన్ పుస్తకాలన్నీ తీసుకొని అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతా ఉంటాడు. కరెక్ట్ అయిన కూనిగాడు లేచి మనోడు చెయ్యి మీద కాల్ చేస్తాడు. బొడ్డోడు బండి మామూలుగా నడపట్ల జుమ్మని తిప్పేస్తాడు బండి. అలా వెళ్లి కాసేపటికి మనోడు కళ్ళు దిగి పడిపోతాడు. గుండు తగిలింది కదా. బొడ్డోడు బండి అక్కడే అడ్డంగా ఆపేసి పరిగెత్తుకుంటూ అంటే ఎదురుగా ఏదో ఇల్లు కనిపిస్తే హెల్ప్ అని అడుగుతా ఉంటాడు. అక్కడే పంటలు పండించుకుంటూ ఓ ముసలావిడ ఉంటారు. హెల్ప్ చేస్తా అని చెప్పి మనోడు లోపల తీసుకుని వెళ్తారు. హెల్ప్ చేసి గుండు కూడా బయటకు లాగేస్తారు. గుండు తగిలిలా చెయ్యి 1-2 రోజులు ఇక్కడే ఉంటారు. మైకిల్ గాడికి కూడా నెమ్మదిగా తగ్గాలి కదా, టైం చాలా ఉంది మనోడికి. మన బొడ్డోని చూస్తేనే వాడు ప్రశాంతంగా డైలీ పొద్దున్న లేచి పంటలు పండిస్తా ఉంటాడు. ఆ ముసలాయన నేర్పిస్తూ ఉంటాడు పంట ఎలా
పండించాలనేది వీడికి. సో ఓవరాల్ గా చూస్తే మన బొడ్డోడికి ఆ మాఫియా మీద ఇంత కూడా ఇంట్రెస్ట్ లేదండి. అసలు ఇక్కడ ఇంత ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతుంటే వీడు పట్టించుకోవట్లా. ప్రశాంతంగా పొలం పని చేసుకుంటూ ఉందామని ప్లాన్ వేసుకున్నాడు. మంచి పని అండి. ఎదవగోల కాకపోతే మైకేల్ గాడు అయితే ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇన్ని రోజుల పాటు నా కొడుకు ఎక్కడ నాలా తయారైపోతాడేమో అని చెప్పి తెగ బాధపడుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉంటాడు. నైట్ అయ్యాక పెద్దోడు మనోడి దగ్గరకు వచ్చి డాడీ ఎందుకని మీకు చిన్నప్పటి నుంచి నాకంటే తమ్ముడు అంటేనే ఎక్కువ ఇష్టం మీకు అని అడుగుతాడు. పాపం బొడ్డోడు పోయాడు. ఇంకా ఏం చేయాల్సిందా నీకు వాడి మీద. మైకేల్ గాడు ఏమంటాడంటే నేను చిన్నప్పటి నుంచి నాలో నిన్ను చూసుకునేవాడిని. పెద్దయ్యాక చూసుకుంటూ నువ్వు ఎక్కడ నాలాగా అవుతావేమో అని భయపడ్డాను. అందుకే నిన్ను స్ట్రాంగ్ గా పెంచడానికి ఇలా దూరంగా ఉంచాను. ఇలా అర్థం కాకుండా ఏదో చెప్తాడు. ఎంత ఎమోషనల్ గా చెప్పాక అర్థం కాలేదంటే బాగోదు కదా. నాకు అంతా అర్థం అయిపోయిందని చెప్పి ఈడు బాధపడతాడు. అయితే మనోడికి అకౌంట్ పుస్తకాలన్నీ చూశాక ఏం తెలిసిద్దంటే జేమ్స్ బాండ్ గాడు ఎన్నో ఏళ్ల నుంచి లతుకు వేషాలన్నీ వేస్తున్నాడంట. అంటే ఇప్పుడు చాలా అకౌంట్స్ ఉంటాయి ఎంత మాఫియా అన్నాక ప్రతి అకౌంట్ లో ఏలు పెట్టి అందులో నుంచి 100, 50, 10, 20 అట్ట ఎంత దొరికితే అంత కాజేస్తా ఉన్నాడంట. ఈడు ఆ డబ్బులన్నీ తీసుకుని అకౌంట్ లో ఇచ్చుకుంటూ ఉన్నాడంట. ఎవడు తెలియకుండా ఎక్కువ తీస్తే డౌట్ వచ్చింది కానీ ఇంత కొంచెం తీస్తే పెద్ద డౌట్ రాదని చెప్పి ఇలాంటివి చేస్తాడు. ఇటు తబ్బరాశ చేయడం ఆపట్లేదు. మనోడైతే ఎలాగైనా ఈ మ్యాటర్ ని ఆడి బాబు జాన్ ఆ ముసలోడికి చెప్దామని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం డిసైడ్ అయిపోయాడు. వెళ్లే ముందు ఒక బ్యాగ్ నిండా కట్టల డబ్బులు ముసలోళ్ళకి ఇచ్చేస్తాడు. హెల్ప్ చేసేది అంత. ఇప్పుడు డైరెక్ట్ గా చర్చికి పోతాడు. అంటే జాన్ గడు ఎప్పుడు ఏ టైం ఎక్కడికి వెళ్తాడో మనోడికి అన్ని తెలుసు. వీడు కూడా పోయి వెనకే కూర్చుంటాడు. పెద్ద మాఫియా లీడర్ కదా, చుట్టుపక్కల సెక్యూరిటీ బొక్క ఏం లేదా. సర్లేనట్టు కూర్చొని రెండు మాటలు కింద బేస్మెంట్ కి వచ్చాయంటే చెప్పి పంపించేస్తా అంటాడు. సరే పదా అని చెప్పి వెళ్ళిపోతాడు. వీడు కూడా మొత్తం లిస్ట్ అంతా చూపించి జేమ్స్ బాండ్ గాడు ఎన్నో ఏళ్ల నుంచి 150 అని ఎవరికి తెలియకుండా లక్షలు కొట్టేశాడు. జాన్ ఈ ముసలోడేమో బొక్క నాకు తెలియదు అనుకుంటున్నావా. వాడు చేసే యథవేషాలకే కదా అంతలా ఉన్నవాడిని తిట్టేది కొట్టేది. నేను మరి ఎందుకు తిడుతున్నా అనుకుంటున్నావు. నేను నీకు ఇంకా ఇయే తెలుసు. వాడు చేసే మిగతా యాశాలన్నీ తెలిసాయంటే నువ్వు నన్ను కూడా చంపేస్తావు. నా బతుకులో సగం బతుకు వాడు చేసే యథవ పనులు కప్పిపుచ్చడానికే సరిపోయింది. వాడికి 100 సార్లు చెప్పేవాడు తబ్బసచ్చుడా ఇంత ఆస్తుంది ఇన్ని డబ్బులు ఉన్నాయి మొత్తం అంతా మందే నీకు ఏది కావాలంటే అది కొనుక్కో అని ఎంత చెప్పినా వాడు వెండో ఇట్ట యథవ పనులు చేస్తూనే ఉన్నాడు. వాడికి ఇదే ఇష్టం అంట. వాడు ఏం చేసినా చేంజ్ అవడం నాకు అర్థమైపోయింది. అందుకే వాడిని వదిలేశాను. ఇప్పుడు కూడా నువ్వు ఈ పనులన్నీ చేయడం ఆపితే బాగుండు. మనం హ్యాపీగా కలిసి మళ్ళీ ప్రశాంతంగా బతుకుదాం. నా కొడుకును వదిలేయనంటే నిన్ను కోల్పోయాను బాధలో ఉన్నాను నేనని డీటెయిల్స్ అవి చెప్పి వెళ్ళిపోతాడు. మనోడు ఇంక ఇప్పుడు పెద్ద తుపాకీ తీసుకొని ఫైనల్ ఫైట్ కి రెడీ అయిపోతాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ కొడుక్కి ఒక లెటర్ కూడా రాసి వాడి పక్కనే పెట్టి వెళ్ళిపోతాడు. మనోడు ఇంకా పడుకోలేదు. ఈడు బాగా తెలివైనడే. లైట్స్ బాగానే వెలుగుతున్నాయి. జాన్ గారిని చూస్తే ముసలోడు జనాలు వేసుకుని ఒక బిల్డింగ్ లోంచి బయటకు వస్తా ఉంటాడు. అప్పుడే కారు లోపల తొంగి చూస్తే డ్రైవర్ ఆల్రెడీ చచ్చిపోయాడు. ఎవడో చంపేశాడని తెలుస్తుంది. అప్పుడే కొంచెం దూరంలో చీకట్లో మన మైకేల్ గాడు ఉన్నాడు. మంచి ఎలివేషన్ షాట్. అంత దూరం నుంచి ఆ పెద్ద తుపాకీ పట్టుకుని జాన్ గాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దడదడ లేపేస్తాడు. ఇంకా ముసలోడికి అర్థమైపోయింది చచ్చాను నా టైం వచ్చేసిందని చెప్పి అందరిని చంపేసి నెమ్మదిగా మూన్ వాక్ చేసుకుంటూ మనోడి దగ్గరకు వస్తాడు స్టైల్ గా. ఇప్పుడు దగ్గరకు వచ్చాక గుక్క పెట్టి ఏడుస్తూ ముసలోని కూడా చంపేస్తాడు. ఆడి కొడుకుని లేపేస్తే మనోడిని చంపేయడానికి ఎట్టకు వస్తాడని తెలుసు. ఇంక చేసేదేం లేక చంపేయాల్సి వస్తుంది. అప్పుడే ఈ ఫ్రాంక్ గడికి ఫోన్ చేసి నాకు తెలుసు ఎంత అడిగినా ఏం చేశాను నాకు హెల్ప్ చేయమని. జస్ట్ జేమ్స్ బాండ్ గడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో అడ్రస్ చెప్పు చాలు. మనందరి బాస్ అయిన ముసలోని కూడా లేపేశాను. నువ్వు సావకుండా ఉండాలంటే అడ్రస్ ఒకటి చెప్పంటే చెప్పేస్తాడు. మనోడు సింపుల్ గా లోపలికి వెళ్ళి వాడు బాత్రూమ్ లో బాత్ టబ్ లో పడుకో ఉంటే తుపాకీ తీసుకొని డక్కడక్కడకని లేపేస్తాడు. అంతే సింపుల్. చచ్చిపోయాడు మన జేమ్స్ బాండ్. కనీసం ఓ ఫైట్ అట్ట తన్నుకోవడము అట్లీస్ట్ తిట్టుకోవడము ఏమీ పెట్టలేదండి. వెళ్ళి పుచ్చుకు అని పేల్చేస్తాడు చచ్చిపోయాడు అంతే. మన జేమ్స్ బాండ్ కి న్యాయం జరగలేదు. దీని తర్వాత ఇంకా ఇలా కొడుకు దగ్గరికి వెళ్తాడు. ఇలా కొడుకు మా బాబు ఇంకా బతికే ఉన్నాడని తెలిసేటప్పటికి బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇలా జీవితం ప్రశాంతంగా నడుస్తూ ఉందనే టైంకి అక్కడికి మన కూనీగాడు వచ్చేసి కాల్ చేస్తాడండి. వీడికి డబ్బులు ఇవ్వాల్సిన బ్యాచ్ ఓనర్స్ అందరూ చచ్చిపోయాడు. ఇంకేం పని వీడికి ఎక్కడంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే ఈ పనికిమాలినోడికి ఇదో జబ్బు ఉంది. ఒకసారి డీల్ తీసుకున్నాక ఈయన చంపేదాకా ఇంకొక దగ్గర వాడు డీల్ ఇచ్చినోడే చచ్చిపోయాడు కదా అంటే అవన్నీ వీడికి అవసరం లేదు. అన్ని తెలివితేటలు బొదపెట్టి ఆలోచించాడు చంపేయాలంతే. అందుకే అలా చంపేస్తూ ఉంటాడు. మైకేల్ ఇంకా చచ్చిపోయే టైంకి అప్పుడే బొడ్డోడు వచ్చి వీడికి తుపాకీ చూపిస్తాడు. వీళ్ళు నాన్నేమో వద్దు వీడిని కాల్చొద్దు నువ్వు అంతకుడు అవుతావు ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు అంటుంటాడు. వీడు మాత్రం అస్తనకుండా కాల్ చేస్తాడు. కూనిగాడు చచ్చిపోయాడు. మన హీరో గాడు కూడా చచ్చిపోయాడు. అందరూ చచ్చిపోయారు. అదే మరి మాఫియా అంటే ఎవడో బతకడు లాస్ట్ కి. ఇట్లాంటి అట్లా ఏలెడితే ఆ పోవడమే అంత డీటెయిల్ గా చూపించేది. మనోడు ఇంకా ప్రశాంతంగా ముసలోళ్ళ బొడ్డాడు ఆ ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే వ్యవసాయం చేస్తూ బతుకుదాం డిసైడ్ అయిపోతాడు. అసలు ఎంత మంచి ఏంటది అదే మోరల్ అదేనండి సందేశం ఉన్న మూవీ ఇది. రియల్ గా చూపించాడు. మాఫియాలోకి వెళ్తే ఎవడైనా చచ్చిపోతాడు అంతే. అదే హ్యాపీగా పోయి వ్యవసాయం చేసుకుంటే ప్రశాంతంగా బతకొచ్చు. మీరంటారు ఇంతకు దీని గురించి సినిమా అయిపోయింది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.